డీటెయిల్స్ చూస్తే రాజ్యసభలో ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై టీఆర్ఎస్ శ్రేణులు భగ్గుమంటున్నాయి. తెలంగాణ ఏర్పాటు మీద మరొకసారి విషం చిమ్ముతూ పార్లమెంట్లో అడ్డగోలుగా మాట్లాడారంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు టీఆర్ఎస్ నేతలు. ప్రధాని వ్యాఖ్యలకు నిరసనగా ఇవాళ ఆందోళనకు పిలుపునిచ్చారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఎక్కడికక్కడ టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు నిరసన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. తెలంగాణ వ్యాప్తంగా అన్ని మండల నియోజకవర్గ కేంద్రాల్లో బీజేపీ దిష్టిబొమ్మల దహనం చేయాలన్నారు. నల్ల జెండాలతో నిరసన ప్రదర్శన చేపట్టాలని పిలుపునిచ్చారు కేటీఆర్. రైట్, ఇప్పుడు పార్లమెంట్ లో ప్రధాని మోదీ ఏమన్నారు ఇప్పుడు చూద్దాం. आंध्र प्रदेश में कांग्रेस सरकार अहम भूमिका निभाई, उसके साथ क्या किया? जिस आंध्र ने यहां सत्ता में बैठने के लिए उनको मौका दिया था, उनके साथ क्या किया? उन्होंने बहुत शर्मनाक तरीके से आंध्र प्रदेश का विभाजन किया, माइक बंद कर दिए गए, मिर्ची स्प्रे की गई, कोई डिस्कशन नहीं हुई. क्या यह तरीका ठीक था? क्या यह लोकतंत्र था? क्या अटल जी की सरकार ने भी 3 राज्य बनाए थे. राज्य बनाना हमने विरोध नहीं किया है, लेकिन तरीका क्या था? अटल जी ने 3 राज्य बनाए थे, छत्तीसगढ़, झारखंड, उत्तराखंड, लेकिन कोई तूफान नहीं आया. शांति से सारा निर्णय हुआ, सबने मिल बैठ करके निर्णय किया. आंध्र तेलंगाना के भी हो सकता था, हम तेलंगाना के विरोधी नहीं है, साथ मिलकर के किया जा सकता है. लेकिन आपका अहंकार, सत्ता का नशा, उसने देश के अंदर इस कटुता पैदा की. और आज भी तेलंगाना और आंध्र के बीच में वो कटुता के बीच तेलंगाना का भी नुकसान कर रहे हैं, आंध्र का भी नुकसान कर रहे हैं, और आपको कोई राजनीतिक फायदा नहीं हो रहा है. आंध्र प्रदेश में कांग्रेस सरकार अहम भूमिका निभाई, उसके साथ क्या किया? जिस आंध्र ने यहां सत्ता में बैठने के लिए उनको मौका दिया था, उनके साथ क्या किया? उन्होंने बहुत शर्मनाक तरीके से आंध्र प्रदेश का विभाजन किया, माइक बंद कर दिए गए, मिर्ची स्प्रे की गई, कोई डिस्कशन नहीं हुई. क्या यह तरीका ठीक था? क्या यह लोकतंत्र था? क्या अटल जी की सरकार ने भी 3 राज्य बनाए थे. राज्य बनाना हमने विरोध नहीं किया है, लेकिन तरीका क्या था? अटल जी ने 3 राज्य बनाए थे, छत्तीसगढ़, झारखंड, उत्तराखंड, लेकिन कोई तूफान नहीं आया. शांति से सारा निर्णय हुआ, सबने मिल बैठ करके निर्णय किया. आंध्र तेलंगाना के भी हो सकता था, हम तेलंगाना के विरोधी नहीं है, साथ मिलकर के किया जा सकता है. लेकिन आपका अहंकार, सत्ता का नशा, उसने देश के अंदर इस कटुता पैदा की. और आज भी तेलंगाना और आंध्र के बीच में वो कटुता के बीच तेलंगाना का भी नुकसान कर रहे हैं, आंध्र का भी नुकसान कर रहे हैं, और आपको कोई राजनीतिक फायदा नहीं हो रहा है. రైట్, రాజ్యసభలో ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై టీఆర్ఎస్ శ్రేణులు భగ్గుమన్నాయి. ప్రధాని మోదీ వ్యాఖ్యలకు నిరసనగా ఇవాళ తెలంగాణలోని అన్ని మండలాల్లోని కూడా టీఆర్ఎస్ సభ్యులు నిరసన ప్రదర్శన చేపట్టాలని సూచిస్తున్నారు. సో దీనిలో భాగంగా నిరసన ఏ విధంగా చేపట్టబోతున్నారనే దాని గురించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, హిమబిందు, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు పైన కేంద్ర పార్లమెంట్ లో నరేంద్ర మోదీ మాట్లాడిన వ్యాఖ్యలకు నిరసనగా ఈ రోజు టీఆర్ఎస్ పార్టీ అనేక నిరసన కార్యక్రమాలు కూడా చేపడుతుంది. అయితే నియోజకవర్గాలలో, ముఖ్య కేంద్రాలలో కూడా బీజేపీకి సంబంధించిన దిష్టి బొమ్మల దగ్ధంతో పాటు బైక్ ర్యాలీలు కూడా చేపట్టాలంటూ కూడా ఇప్పటికే
టీఆర్ఎస్ శ్రేణులు పిలుపునిచ్చిన పరిస్థితి ఉంది. కేటీఆర్ ట్విట్టర్ వేదికగా కూడా దీనికి సంబంధించి ట్వీట్ చేసిన పరిస్థితి ఉంది. తెలంగాణ రాష్ట్రంపై విషం చిమ్ముతున్న పార్లమెంట్ లో విషం చిమ్ముతున్న మోడీకి నిరసనగా కూడా ఈ యొక్క ర్యాలీలు నిరసనలు చేపట్టాలంటూ కూడా ట్విట్టర్ వేదికగా కూడా చెప్పిన పరిస్థితి ఉంది. మరొక వైపు మంత్రి హరీష్ రావు కూడా ఏదైతే కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ పైన ఇంత నిర్లక్ష్యంగా మాట్లాడడం ప్రధానికి తగదు అంటూ కూడా చెప్తున్న పరిస్థితి. మరి ఈ క్రమంలో ఈ రోజు ముఖ్యమైన కేంద్రాలతో పాటు పెద్ద సంఖ్యలో కూడా ఆయా డివిజన్లకు సంబంధించి పెద్ద సంఖ్యలో కూడా నిరసన కార్యక్రమాలు చేపట్టాలి, స్వచ్ఛందంగా వ్యాపార సముదాయాలను కూడా ముగించాలి అంటూ కూడా పిలుపునిచ్చిన పరిస్థితి ఉంది. తెలంగాణ ఉద్యమం తర్వాత కూడా మొట్టమొదటిసారి ఉద్యమం అంత స్థాయిలో ఈ యొక్క పిలుపునైతే ఇవ్వడం జరిగింది. మరి టీఆర్ఎస్ శ్రేణులతో పాటు ఇతర పార్టీలకు చెందిన వ్యక్తులు ఏ విధంగా దీంట్లో చూడాల్సిన అవసరం ఉంది. గోపి, మీరు ఒక్కసారి లైన్ లో ఉండండి. టీఆర్ఎస్ అధికార ప్రతినిధి గుడిమల్ల రవి గారు ఈ అంశంపై స్పందించడానికి మనతో ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. హలో అండి. చెప్పండి. నమస్కారం అండి. నమస్తే అండి. నిన్న రాజ్యసభలో ప్రధాని మోదీ వ్యాఖ్యలు మనం చూసాము, విన్నాము. దానికి ఈరోజు తెలంగాణలోని మొత్తం తెలంగాణ వ్యాప్తంగా అన్ని మండల నియోజకవర్గాల్లో కూడా టీఆర్ఎస్ నిరసనలు చేపట్టబోతోంది. దిష్టి బొమ్మలు బీజేపీ తరపున బీజేపీ దిష్టి బొమ్మలు కూడా దహనం చేయాలని కూడా పిలుపునిచ్చారు కేటీఆర్. సో ఏమంటారు దానికి సంబంధించి? వాస్తవమే కదండి. ఒక లెజిటిమేట్ గా భారత రాజ్యాంగాన్ని అనుసరించి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసింది పార్లమెంటు. ఆనాడు ఉన్నటువంటి ప్రజాప్రతినిధులందరూ కూడా తమ సమ్మతి తెలపడం ద్వారానే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదన్నటువంటి విషయం ఆ ప్రపంచానికి తెలుసు. ఆ క్రమం లోపట నాడు భాగమైనటువంటి బీజేపీ, అదేవిధంగా ఇతర పార్టీలు అన్ని కూడా సమ్మతిస్తేనే తెలంగాణ రాష్ట్రం సాకారమైంది. అలాంటి తెలంగాణ రాష్ట్రం సాకారమైనటువంటి పరిస్థితుల నేపథ్యం లోపట మరి తెలంగాణ 29వ రాష్ట్రంగా ఏర్పడినటువంటి సందర్భం లోపట తెలంగాణ ప్రజలు 60 సంవత్సరాలుగా ఎదుర్కొన్నటువంటి దుర్భరమైనటువంటి దరిద్రమైనటువంటి పరిపాలన నుండి విముక్తి కలిగినటువంటి సందర్భం లోపట తెలంగాణ ప్రజలకు ఒక స్వాతంత్రం వచ్చిందన్న ఒక ఫీల్ అనేది ఏర్పడ్డది. అదేవిధంగా ఈ 8 సంవత్సరాల నుంచి తెలంగాణ రాష్ట్రం తన అస్తిత్వాన్ని ప్రపంచానికి చాటుకుంటున్నటువంటి సందర్భం లోపట నేడు భారతీయ జనతా పార్టీ ఆనాడు కూడా కాకినాడలో చేసినటువంటి తీర్మానం మేరకు ఒక ఓటుకు 2 రాష్ట్రాలు ఇస్తానన్నటువంటి భారతీయ జనతా పార్టీ దాన్ని నిలబెట్టుకోలేనటువంటి పరిస్థితి లోపల తెలంగాణ ప్రజలు పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నటువంటి విధానాన్ని మెచ్చుకునేది పోగా దాన్ని కించపరిచే విధంగా తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని అణిచివేసే విధంగా తెలంగాణ ప్రజల ఆకాంక్షను ఏమాత్రము పరిగణలోకి తీసుకోకుండా మోడీ గారు మాట్లాడడం అనేది దుర్మార్గం. తమకున్నటువంటి తమ పాలసీ లోపల చిన్న రాష్ట్రాలను భారతీయ జనతా పార్టీ కూడా అనుసరిస్తుంది అని చెప్పేసి అనేక సందర్భాల్లో చెప్పారు. మరి వారి ప్రణాళిక లోపల కూడా చిన్న రాష్ట్రాలు ఉండాలనేటువంటి అంశం ఉన్నది. అదేవిధంగా వాజ్పేయి గారు ఉన్నప్పుడు కూడా 3 రాష్ట్రాలు ఇచ్చారు. ఆ సందర్భంలోనే ఆర్టికల్ 3 ప్రకారంగా ఏర్పడినటువంటి రాష్ట్రాన్ని అవహేళన చేయడం అంటే రాజ్యాంగాన్ని అవహేళన చేయడం, అదేవిధంగా పార్లమెంటును అవహేళన చేయడం, అదేవిధంగా దేశ ప్రజల్ని అవహేళన చేయడం, మరి ముఖ్యంగా తెలంగాణ ప్రజల్ని అవహేళన చేయడం అని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర సమితి భావించడం వల్లనే తెలంగాణ ప్రజల ఆక్రోశాన్ని వెలవిచ్చడానికి కోసానికి తెలంగాణ ప్రజల పక్షాన తెలంగాణ రాష్ట్ర సమితి ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలకు పిలుపునివ్వడం సహజంగానే జరుగుతుంది. ఎందుకంటే ఈ రోజు మనం గుర్తుంచుకోవాలి, ఒక భారత ప్రధాని రాజ్యాంగబద్ధంగా భారత ప్రధానిగా కొనసాగుతున్నటువంటి నరేంద్ర మోడీ గారు ఆ రాజ్యాంగాన్ని తిరస్కరించి లేదా రాజ్యాంగాన్ని అవమానపరిచే విధంగా భారత పార్లమెంట్ లో రాజ్యసభలో మాట్లాడడం అనేది నిజంగా కూడా దురదృష్టకరం. మీ అక్కస్ను వెలబుచ్చుకున్నారు. అందుకనే తెలంగాణ రాష్ట్రానికి ఈ 7 సంవత్సరాల్లో కూడా ₹1 కూడా అదనంగా ఇచ్చినటువంటి సందర్భాలు మనకు కనపడింది. అందుకనే భారతీయ జనతా పార్టీ ఒకవేళ కనుక తెలంగాణ ప్రజలకు నిజంగా కూడా ఒక రకమైనటువంటి భావన ఉన్నది భారతీయ జనతా పార్టీ మీద. ఒకవేళ కనుక ఆనాడు కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంటే మా పోరాటం కూడా నిష్ఫలమయ్యేది, తెలంగాణ రాష్ట్రం వచ్చి ఉండేది కాదనేటువంటి భావన లోపల తెలంగాణ ప్రజలు ఉన్నారనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తాను. వాస్తవానికి తెలంగాణ రాష్ట్రం దాదాపు 14 ఏళ్ల పోరాట, సుదీర్ఘ పోరాటం, మలిదశ పోరాటం, మరి అంతకు ముందు 60 దశకం నుంచి కొనసాగుతున్నటువంటి పోరాటం. కాబట్టి నిజంగా కూడా ఇవాళ తెలంగాణ ప్రజలు
ఈ నిరసన కార్యక్రమాల్లో విరిగా పాల్గొనాలి, తమ నిరసన తెలియజేయాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర సమితి పక్షాన ఇచ్చినటువంటి పిలుపును సమర్థిస్తా ఉన్నాం. థ్యాంక్ యూ రవి గారు. రైట్, థ్యాంక్ యూ. ఏపీ విభజన మంటలు మరొకసారి రాజుకున్నాయి. రాజ్యసభ వేదికగా రాష్ట్ర విభజనపై మాట్లాడారు ప్రధాని నరేంద్ర మోదీ. తెలంగాణకు తాము వ్యతిరేకం కాదంటూనే విభజన తీరును ఆయన తప్పుపట్టారు. కాంగ్రెస్ స్వార్థ రాజకీయాల వల్లే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇంకా సమస్యలు కొనసాగుతున్నాయని అన్నారు. విభజన తప్పుపడుతూ మోడీ చేసిన వ్యాఖ్యలపై టీఆర్ఎస్ కాంగ్రెస్ భగ్గుమన్నాయి. आंध्र में कांग्रेस सरकार अहम भूमिका निभाई, उसके साथ क्या किया? जिस आंध्र ने यहां सत्ता में बैठने के लिए उनको मौका दिया था, उनके साथ क्या किया? उन्होंने बहुत शर्मनाक तरीके से आंध्र प्रदेश का विभाजन किया, माइक बंद कर दिए गए, मिर्ची स्प्रे की गई, कोई डिस्कशन नहीं हुई. क्या यह तरीका ठीक था? क्या ये लोकतंत्र था? क्या अटल जी की सरकार ने भी 3 राज्य बनाए थे. राज्य बनाना हमने विरोध नहीं किया है, लेकिन तरीका क्या था? अटल जी ने 3 राज्य बनाए थे, छत्तीसगढ़, झारखंड, उत्तराखंड, लेकिन कोई तूफान नहीं आया. शांति से सारा निर्णय हुआ, सबने मिल बैठ करके निर्णय किया. आंध्र तेलंगाना के भी हो सकता था, हम तेलंगाना के विरोधी नहीं है, साथ मिलकर के किया जा सकता है. लेकिन आपका अहंकार, सत्ता का नशा, उसने देश के अंदर इस कटुता पैदा की. और आज भी तेलंगाना और आंध्र के बीच में वो कटुता के बीच तेलंगाना का भी नुकसान कर रहे हैं, आंध्र का भी नुकसान कर रहे हैं, और आपको कोई राजनीतिक फायदा नहीं हो रहा. हमारे देश के लिए, हमारी परंपराओं के लिए हम गौरव करें. और सभापति जी, हम बड़े विश्वास के साथ मिलकर के चलेंगे. और हमारे यहां तो शास्त्रों में कहा गया है, सौ गच्छध्वम सम वदध्वम संवो मनासी जानताम. यानी हम साथ चले, साथ चर्चा करें, मिलकर हर कार्य करें. మనమేమో తెలంగాణ వచ్చిందని సంతోషపడుతున్నాం, కానీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మాత్రం ఎందుకో దుఃఖపడుతున్నాడు. ఇవాళ కూడా మళ్ళా పార్లమెంట్ లో మాట్లాడిండు. ఆయనకు ఎందుకో ఏమో ఎప్పుడు తెలంగాణ ముచ్చట వచ్చినా ఆయన అక్కసు వెళ్లగక్కుతున్నాడు. ఈ ఆంధ్ర తెలంగాణ విభజన సరిగా జరగలేదట, సుఖ ప్రసవం జరగలేదట. మేము కలిసి ఉన్నంత కాలం ఆగపోయేస్తాం కదా, విడిపోయి ఇప్పుడిప్పుడే తెలంగాణ బాగుపడుతున్నది. అన్ని రంగాల్లో దేశానికి ఆదర్శంగా ఉన్న తెలంగాణ, కానీ ఎందుకో మోడీ గారికి మాత్రం నచ్చలేదు. కానీ మోడీ గారు మాత్రం ఇది సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా రాష్ట్ర విభజన జరిగిందంటాడు. నేను అడుగుతా ఉన్న మోడీ గారిని, ఏది సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధం? మీరు 1999లో కాకినాడ తీర్మానం చేసిండ్రు, 1 ఓటు 2 రాష్ట్రాలని చెప్పి అధికారంలోకి వచ్చి తెలంగాణకు మోసం చేసింది మీరు కాదా? మీ బీజేపీ కాదా? ఎందుకు చేయలే? మీరు చేయంగా ఎవరైనా వద్దన్నారా? 1 ఓటు 2 రాష్ట్రాలని మాట్లాడిండ్రు, కాకినాడలో తీర్మానం చేసిండ్రు, అధికారంలోకి వస్తే తెలంగాణ ఇస్తామన్నారు. గెలిచి అధికారంలోకి వచ్చి తెలంగాణ ఇయ్యకుండా దగా చేసింది బీజేపీ పార్టీ కాదా మోడీ గారు అని నేను అడుగుతా ఉన్నా. నిన్ను సుఖప్రసవం చేయంగా వద్దన్నారా? ఎందుకు మోసం చేసినావు? ఆ రోజు మాట ఇచ్చి ఎందుకు తప్పిండ్రో సమాధానం చెప్పండి. ఇంకో మాట అంటున్నాడు, సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమట. ఏ స్ఫూర్తితోని 7 మండలాలను లోయర్ సీలేరు ప్రాజెక్టును తెలంగాణ ఏర్పడ్డ కొద్ది గంటల్లోనే తీసుకుపోయి ఆంధ్రాలో కలిపిండ్రు? అంటే చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. ఏం తెలంగాణ ఏర్పడ్డ నీకు వచ్చిన నొప్పేంది? మీకు వచ్చిన ఇబ్బంది ఏంది? తెలంగాణ ఏర్పడ్డదని తెలంగాణ ప్రజలు సంతోషపడుతున్నారు. జర ఇప్పుడిప్పుడే బాగుపడుతున్నాం, మేము జర ముందుకు పడతా ఉన్నాం, కొన్ని కష్టాలు తీర్చుకున్నాం, ముంగడికి ఇంకా కొన్ని చేసుకునేటివి ఉన్నాయి. కానీ ఎందుకో ఆయన ఎప్పుడు మైక్ దొరికినా మనకు ఉల్టానే మాట్లాడుతున్నారు. అసలు నరేంద్ర మోడీ గారి చేతిలో మోసపోయిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని వంచినావు,
తిరుపతిలో వెంకన్న సాక్షిగా నువ్వు పొర్లూరు దండాలు పెట్టే వెంకటేశ్వర స్వామి సాక్షిగా 2014 ఎన్నికలకు వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇస్తా అని దేవుడి సాక్షిగా చెప్పి దేవుడికే శతగోపం పెట్టిన మహానుభావుడివి, ప్రబుద్ధుడివి. నువ్వు ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వకపోవడం ద్వారా ఆ ప్రజల్ని నిండా ముంచి ఆ రాష్ట్రాన్ని సంకనాకిచ్చిందే నరేంద్ర మోడీ. ఇవాళ ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వనందుకు తల వంచుకోవాలి. నువ్వు పార్లమెంటులో ఇచ్చిన మాట తప్పినందుకు ఆ ప్రాంత ప్రజలకు, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. ఆయన నేతృత్వంలో ఈ తెలంగాణలో ఉండే బీజేపీ సన్నాసులకు సిగ్గన్న లేదా? ఎట్లా పనిచేస్తురా మీరంతా? తెలంగాణ జాతిలో ఇంత అవమానకరంగా మాట్లాడిండు. తాత్కాలికమైన రాజకీయ ప్రయోజనం కోసం శతాబ్దాలుగా పోరాటం చేసిన చరిత్ర ఉన్న తెలంగాణ వీరుల యొక్క గాథను చట్టసభల ద్వారా కించపరచడం ద్వారా నరేంద్ర మోడీ తెలంగాణ వ్యతిరేకి, తెలంగాణ ద్రోహి అని ఈ రోజు నిరూపించుకున్నాడు. గుజరాత్ నుంచి బయలుదేరిను అదానీ, అంబానీ, అమిత్ షా, మోడీ. ఈ దుష్ట చతుష్టయం దేశాన్ని కొల్లగొట్టి ఈస్ట్ ఇండియా కంపెనీ లాగి దేశాన్ని ఆక్రమించుకోవాలని బయలుదేరి గుజరాత్ నుంచి వచ్చిన మోడీకి తెలంగాణ ప్రజల త్యాగాలు ఎట్లా తెలుస్తాయి? గాడిదకి ఏం తెలుసు? గంధం చెక్కల వాసన అని పెద్దోళ్ళు ఎప్పుడో చెప్పారు. తెలంగాణ త్యాగాలు ప్రధాన